నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శంకర్. వెల్కమ్ బ్యాక్ టు ద శంకర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇది మన జనరేటివ్ సిరీస్ లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో మనం అసలు జెన్ఏ అంటే ఏంటి, ఈ కోర్సులో ఏమి టూల్స్ కవర్ చేస్తామో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, జెన్ఏ వీటి మధ్య ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంది, ప్లస్ ప్రాక్టికల్ గా VS Code లో ఎన్విరాన్మెంట్ ఎలా సెటప్ చేయాలి, అలాగే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలి, రిక్వైర్మెంట్స్ ఫైల్ యూజ్ చేసి లైబ్రరీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ తెలుసుకుందాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ లో కంప్లీట్ ప్రాజెక్ట్ సెటప్ రెడీగా ఉంటుంది. ఫస్ట్ మనం ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఏఐ ఏంటంటే మిషన్స్ ని హ్యూమన్స్ లాగా థింక్ చేయించడం, డెసిషన్స్ తీసుకోవడం. మనం ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, లైక్ నెట్ఫ్లిక్స్ లో మూవీ రికమెండ్ చేస్తుంది బేస్డ్ ఆన్ ప్రీవియస్ వాచింగ్. అలాగే గూగుల్ మ్యాప్ లో ట్రాఫిక్ లేకుండా బెస్ట్ రూట్ సజెస్ట్ చేస్తుంది. మొబైల్స్ లో ఫేస్ అన్లాక్ ఫీచర్, ఈమెయిల్స్ లో స్పామ్ మెయిల్స్, నాట్ స్పామ్ మెయిల్స్ కేటగిరీ చేసి ఫోల్డర్లో వేస్తుంది. అండ్ అలెక్సా, సిరి వీటితో మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అప్డేట్ ఇస్తుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ అంటే ఒక బ్రాడ్ కేటగిరీ, ఇందులో చాలా రకాలు ఉంటాయి. సపోజ్ మనం ఏ అంటే ఒక బిగ్ అంబ్రెల్లా కన్సిడర్ చేస్తే ఇందులో చాలా టెక్నాలజీస్ ఉంటాయి, లైక్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జెన్ఏ అండ్ సో ఆన్. సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమిటంటే మిషన్స్ ని ఇంటెలిజెంట్ గా, స్మార్ట్ గా బిల్డ్ చేయడం. ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుందాం. మిషన్ లెర్నింగ్ ఏమిటంటే డేటా నుంచి ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడం అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేయడం. ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లో మన అప్రోచ్ ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇన్పుట్ ఉంటుంది, దానికి కావాల్సిన ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ రెండు బేస్ చేసుకుని దాని అవుట్పుట్ మనం కనుక్కుంటాం. అదే మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయంటే మన దగ్గర ఇన్పుట్ డేటా ఉంటుంది, దానికి సంబంధించిన అవుట్పుట్ డేటా కూడా ఉంటుంది. ఈ రెండు బేస్ చేసుకొని మనం ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ చేయాలి. ఆ తర్వాత కొత్త ఇన్పుట్ డేటా వచ్చినప్పుడు ఆ మోడల్ బేస్ చేసుకొని మనం అవుట్పుట్ ఫైండ్ చేయాలి. ఇలా మిషన్ లెర్నింగ్ వరకు వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఈమెయిల్లో థౌజండ్స్ ఆఫ్ స్పామ్ మెయిల్స్ అండ్ గుడ్ మెయిల్స్ ఉంటాయి. ఈమెయిల్స్ లో మనం స్పామ్ మెయిల్స్ యొక్క ప్యాటర్న్ ఫైండ్ చేస్తాం, లైక్ సస్పిషియస్ వర్డ్స్, సింపుల్ ప్యాటర్న్స్ ఎక్సెట్రా. ఈ ప్యాటర్న్ ఫైండ్ చేసిన తర్వాత ఒక కొత్త మెయిల్ వచ్చినప్పుడు ఆ డేటాను బేస్ చేసుకుని మనం ఈమెయిల్ స్పామా కాదా క్లాసిఫై చేసి చెప్తాము. అలాగే అమెజాన్ ప్రొడక్ట్ రికమెండేషన్ సిస్టమ్ చూసారనుకోండి, మీరు ప్రీవియస్ గా ఏం కొన్నారో, ఏం సెర్చ్ చేశారో, సిమిలర్ కస్టమర్స్ ఏం కొన్నారో, ఈ డేటా మొత్తం బేస్ చేసుకొని మనకు ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, లైక్ స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్, మెడికల్ డయాగ్నోసిస్ అండ్ సో ఆన్. ఇక్కడ మిషన్ లెర్నింగ్ వచ్చి ఇయర్ ఒక సబ్సెట్. అండ్ మిషన్ లెర్నింగ్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, లైక్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మెయిన్ గా మిషన్ లెర్నింగ్ ఏమంటే డేటా నుంచి ప్యాటర్న్స్ నేర్చుకొని ప్రిడిక్షన్ చేయడం. ఇప్పుడు మనం డీప్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుందాం. డీప్ లెర్నింగ్ ఏమిటంటే మిషన్ లెర్నింగ్ లో ఒక అడ్వాన్స్ టెక్నిక్. ఇది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. హ్యూమన్ బ్రెయిన్ కి సిమిలర్ గా వర్క్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే హ్యూమన్ బ్రెయిన్స్ లో న్యూరాన్స్ ఉంటాయి కదా, అది ఒకదానికి ఒకటి కనెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకుంటాయి. అలాగే డీప్ లెర్నింగ్ లో ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ క్రియేట్ చేసి లేయర్స్ అరేంజ్ చేస్తాము, దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తాము. ఈ లేయర్స్ చాలా ఉంటాయి కాబట్టి మనం డీప్ లెర్నింగ్ అంటాము. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్, టెస్లా కార్స్ ఉన్నాయి కదా, ఇందులో ఆబ్జెక్ట్ డిటెక్ట్ చేస్తాయి, ట్రాఫిక్ అండర్స్టాండ్ చేసుకుంటాయి, డెసిషన్స్ తీసుకుంటాయి. ఇక మనం చాలా కాంప్లెక్స్ డీప్ లెర్నింగ్ మోడల్స్ యూస్ చేసి ఈ అప్లికేషన్ బిల్డ్ చేస్తాము. అలాగే గూగుల్ ట్రాన్స్లేట్ కూడా చూసామనుకోండి, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది కూడా మనం డీప్ లెర్నింగ్ మోడల్స్ యూస్ చేసి బిల్డ్ చేస్తాము. ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, లైక్ ఇమేజ్ రికగ్నిషన్, వాయిస్ అసిస్టెంట్, మెడికల్ ఇమేజింగ్ అండ్ సో ఆన్. ఇక్కడ మెయిన్ గా మనం మిషన్ లెర్నింగ్ కి డీప్ లెర్నింగ్ కి డిఫరెన్స్ చూసామనుకోండి, మిషన్ లెర్నింగ్ లో అల్గోరిథమ్స్ సింపుల్ గా ఉంటాయి, అదే డీప్ లెర్నింగ్ లో కాంప్లెక్స్ అల్గోరిథమ్స్ న్యూరల్ నెట్వర్క్ బేస్ చేసుకొని ఉంటాయి. ట్రైనింగ్ స్పీడ్ మిషన్ లెర్నింగ్ లో కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది డీప్ లెర్నింగ్ కంపేర్ చేసామంటే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ లో ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్ మాన్యువల్ గా చేయాలి, అదే డీప్ లెర్నింగ్ లో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. మనం ఎగ్జాంపుల్ చూసామనుకోండి, ఒక ఫోటోలో మనం క్యాట్ వర్సెస్ డాగ్ ఐడెంటిఫై చేయడానికి, అదే మనం మిషన్ లెర్నింగ్ లో చేసామనుకోండి మాన్యువల్ గా ఫీచర్స్ అన్ని డిఫైన్ చేయాలి, లైక్ ఇయర్స్, షేప్, విస్కర్స్ అండ్ సో ఆన్. అదే డీప్ లెర్నింగ్ ఎలా వర్క్ అవుతుందంటే ఆటోమేటిక్ గా ఫీచర్స్ అన్ని తీసుకొని తర్వాత ట్రైన్ అవుతుంది. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ జనరేటివ్ ఏఐ. ఇది మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ ట్రెండింగ్ టెక్నాలజీ. జెన్ఏ అంటే ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు వరకు ఉన్న టాపిక్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఏం చేస్తున్నాయి, అనాలిసిస్, రికగ్నిషన్, ప్రిడిక్షన్. కానీ జెన్ఏ ఏం చేస్తుంది, క్రియేషన్. అంటే జెన్ఏ కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అసలు జెన్ఏ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ జెన్ఏ మోడల్ బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీద ట్రైన్ అవుతాయి, లైక్ అవి PDF, మ్యూజిక్, వీడియోస్, ఆడియోస్
ఎక్సెల్ షీట్స్ ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన మోడల్ బేస్ చేసుకొని ఆ డేటా మొత్తం కొన్ని బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో ట్రైన్ అవుతాయి. ఆ ట్రైన్ అయిన తర్వాత అందులో కొన్ని ప్యాటర్న్ ఫైండ్ చేసి ఆ తర్వాత కొత్త కంటెంట్ జనరేట్ చేస్తాం. అది చూనికి ట్రైన్ అయిన డేటాలో ఉన్న ఒరిజినల్ కంటెంట్ సిమిలర్గా ఉంటుంది, కానీ అది యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం జెన్ఏ ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, మనకు ఫేమస్ మనం డైలీ యూజ్ చేసే అప్లికేషన్ లైక్ చాట్ జీపీటీ కూడా బిలియన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్గా ట్రైన్ అయి ఉంటుంది అండ్ యూజర్ ఫీడ్బ్యాక్తో కూడా ట్రైన్ అవుతూ ఉంటుంది. మనకు చాట్ జీపీటీ మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తుంది. అలాగే చాట్ జీపీటీలో మనం పోయమ్స్, ఎస్సే రైటింగ్స్, కోడ్ ఇవన్నీ జనరేట్ చేయగలుగుతాం. ఇది ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ కూడా అవుతుంది. ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి. లైక్ ఇమేజ్ క్రియేట్ చేసిన డాలీ, మిడ్ జర్నీ అండ్ వీడియో జనరేట్ చేయడానికి రన్వే ఎంఎల్, గూగుల్ వియో, మ్యూజిక్ జనరేట్ చేయడానికి ఇవా, లైక్ దట్. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్క డొమైన్లో జెన్ఏ ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి రోజుకి జెన్ఏ డిమాండ్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. మనం రియల్ టైమ్ అప్లికేషన్ చూసామనుకోండి, ఆల్మోస్ట్ ఇన్ ఎవరి యూస్ కేసులో జెన్ఏ ఉంటుంది. లైక్ కంటెంట్ మార్కెటింగ్, క్రియేటివ్ రైటింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మెడికల్ రీసెర్చ్. ఇప్పుడు మెయిన్గా ఈ 4 టాపిక్స్ మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఫిక్స్ సమ్మరీ చూద్దాం. ఏఐ అంటే ఒక మిషన్ని స్మార్ట్గా, ఇంటెలిజెంట్గా బిల్డ్ చేయడం. ఇది ఒక బ్రాడ్ టర్మ్ లైక్ అలెక్సా, టెస్లా కార్స్ అండ్ సో ఆన్. అదే మిషన్ లెర్నింగ్ వచ్చామనుకోండి, ఏఐలో ఒక సబ్సెట్. ఇది డేటా నుంచి ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేసి ప్రిడిక్షన్ చేయడం లైక్ స్టాక్స్ ప్రిడిక్షన్, ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ అండ్ సో ఆన్. ఈ మిషన్ లెర్నింగ్ వచ్చి ఏఐలో ఒక సబ్సెట్. అదే డీప్ లెర్నింగ్ చూసామనుకోండి, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ బేస్ చేసుకొని ప్యాటర్న్ రెకగ్నిషన్ చేస్తుంది లైక్ ఇమేజ్ రెకగ్నిషన్ అండ్ సో ఆన్. ఇది మిషన్ లెర్నింగ్ ఒక సబ్సెట్. అదే డీప్ లెర్నింగ్ చూసామనుకోండి, క్రియేటింగ్ న్యూ కంటెంట్ అంటే ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అది టెక్స్ట్ అయినా, ఇమేజ్ అయినా, ఆడియో అయినా, వీడియో అయినా. దీనికి మెయిన్ ఎగ్జాంపుల్స్ ఏమంటే చాట్ జీపీటీ, డాలీ, గూగుల్ వియో అండ్ సో ఆన్. ఇది డీప్ లెర్నింగ్లో ఒక సబ్సెట్. మెయిన్గా ఈ 4 మధ్య డిఫరెన్స్ ఇవి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ పార్ట్కి వెళ్దాం. పైథాన్ డెవలప్మెంట్ కోసం VS Codeలో ఎలా సెటప్ చేయాలి అండ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. VS Code ఇన్స్టాల్ అయిన తర్వాత VS Code ఓపెన్ చేయండి. అప్పుడు ఇలా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. ఓపెన్ ఫోల్డర్ని క్లిక్ చేస్తే ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను డెస్క్టాప్లో ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను, అది యూజ్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఫస్ట్ మనం పైథాన్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేద్దాం. ఎక్స్టెన్షన్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. అదే మీకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ పైథాన్ సెట్ చేయండి. మైక్రోసాఫ్ట్ వాళ్ళది పైథాన్ కంపైలర్ ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. అయిపోయాక నార్మల్ మన ఫైల్స్లోకి రండి. ఇక్కడ మనకు నేను ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి లైక్ app.py అలా. ఒకవేళ ఏదైనా ఫోల్డర్ కావాలనుకున్నా కూడా ఈ సింబల్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. సపోజ్ మన సిస్టంలో కొన్ని లైబ్రరీస్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఆ లైబ్రరీస్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ క్రాష్ అయిపోకుండా సపరేట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అందులో మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని క్రియేట్ చేసుకుంటాం. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్గా అక్కడి నుంచి మనకు కావాల్సిన లైబ్రరీస్ ఆ వర్షన్ చూస్ చేసుకుంటాం. అది ఎలా చేయాలి మనం చూద్దాం. ఫస్ట్ మనం టెర్మినల్ ఓపెన్ చేయాలి. టెర్మినల్ కోసం ఇక్కడ 3 డాట్ క్లిక్ చేయండి. ఇక్కడ టెర్మినల్ వస్తుంది, క్లిక్ చేసి న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక కమాండ్ ఉంది. అదేంటంటే python -m when వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్. లైక్ నేను ఇక్కడ జెన్ఏ అని ఇస్తున్నాను. ఎంటర్ కొట్టాక ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఈ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యాక మనం దీన్ని యాక్టివేట్ చేయాలి. దానికోసం జెన్ఏ ఫోల్డర్లో స్క్రిప్ట్లోకి వెళ్తే ఇక్కడ యాక్టివేట్ ఫంక్షన్ ఉంది. ఇక్కడికి వెళ్ళి మనం యాక్టివేట్ చేయాలి. దానికోసం కమాండ్ ప్రాంప్ట్లో ఫస్ట్ మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి. జెన్ఏ /నెక్స్ట్ స్క్రిప్ట్లోకి, తర్వాత యాక్టివేట్. ఇలా టైప్ చేశాక మనకు మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. సో ఇక్కడ మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ ఎన్విరాన్మెంట్లో ఉంచుకోవచ్చు. సపోజ్ నేను ఇన్స్టాల్ చేయాలనుకో, పిప్ ఇన్స్టాల్ numpy క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇలా కాకుండా మనం రిక్వైర్మెంట్స్ ఫైల్ యూస్ చేసి కూడా అన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి రిక్వైర్మెంట్ ఫైల్ క్రియేట్ చేద్దాం.
రిక్వైర్మెంట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు కావాల్సిన లైబ్రరీస్ ఇక్కడ రాసుకుంటాం. లైక్ numpy, pandas ఇవన్నీ రాసుకున్న తర్వాత ఈ ఫైల్ సేవ్ చేసుకొని మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఈ కమాండ్ టైప్ చేయండి. pip install -r requirement.txt. ఇలా క్లిక్ చేశాక ఈ రిక్వైర్మెంట్ ఫైల్లో ఉన్న లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఇలా మన వర్చువల్ ఎన్విరాన్మెంట్ యూస్ చేసి మన లైబ్రరీస్ అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఇవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇలా మనం కంప్లీట్గా పైథాన్లో VS Code సెటప్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ అందరికీ AI, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మధ్య క్లియర్ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ VS Codeలో కంప్లీట్ కోర్స్ సెటప్ ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాము. అండ్ ఇంకా ఎవరైనా మన లాస్ట్ వీడియో చూడకుండా ఉంటే ఎండ్ స్క్రీన్లో కనిపిస్తుంది, వెంటనే వెళ్ళి చూడండి. సో మీకు ఈ కోర్సులో మనం ఏం కవర్ చేస్తామో క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం LangChain అంటే ఏంటి, LangChain యూజ్ చేసి కోడ్ ఎలా చేయాలి, వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. అండ్ LangChain అంటే ఒక ట్రెండింగ్ టాపిక్ ఏలో. సో డెఫినెట్గా నెక్స్ట్ వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ యువర్ టైమ్ అండ్ సపోర్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. హ్యాపీ లర్నింగ్.